హలో గాయస్. ఇండియా వరల్డ్ కప్ గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రైజ్ మనీ 27 కోట్లతో పాటు మనకి 131 కోట్లు బీసీసీఐ అదనంగా ఇచ్చింది. సో మొత్తం 160 కోట్లు అయినాయి. ఇక్కడ ఏం జరిగిందంటే పోయిన సీజన్లో 2024 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మొత్తం 140 కోట్లు వచ్చినాయి టీంకి. బీసీసీఐ 120 కోట్లు ఇచ్చింది, ప్రైజ్ మనీ ఒక 24 కోట్లు, మొత్తం కలిపి 140 కోట్ల దాకా వచ్చినాయి. ఇక్కడ A+ గ్రేడ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇంకొక ప్లేయర్కి కలిపి మొత్తం 6 కోట్లు వస్తున్నాయి. ఇక్కడ రోహిత్ శర్మ ఏమన్నాడంటే మనకి టీం మొత్తానికి సమానంగా పంచాలి, మాకు ఎక్కువ వాళ్ళకి తక్కువ ఇలా వద్దు, సపోర్టింగ్ స్టాఫ్ అయినా కోచ్ అయినా మళ్ళీ ఇక బాల్ థ్రోవర్స్ ఉంటారు కదా, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళు చాలా కీలకం కదా. సో అందరికీ సమానంగా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో విరాట్ కోహ్లీని కూడా నేను ఒప్పిస్తాను, అవసరమైతే మా ప్రైజ్ మనీ ఇద్దరం ఇచ్చేస్తాం, వాళ్ళ సమానంగా పంచమని అంటే అప్పుడు అందరికీ సమానంగా పంచితే ప్రతి ఒక్కరికి 4 కోట్లు వచ్చినాయి. సో ఆ విధంగా సూర్యకుమార్ యాదవ్ చేస్తాడా చేయడా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.